గీతకడ ముచ్చట వినాలి తెలంగాణ ప్రజలారా. రేవంత్ రెడ్డి గారు అయితే అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి అయితే ఆయన మాట తీరే వేరుగా ఉంది. ఏ విధంగా ఉంటుందంటే, ఒక రౌడీ షీటర్ ఏ విధంగా మాట్లాడతాడో, ఒక బెదిరింపు కాల్స్ ఏ విధంగా బెదిరిస్తారో ఆ విధమైన మాటలు రేవంత్ రెడ్డి గారు నేర్చి ఈరోజు అధికారంలో ఉండి, మాతో పెట్టుకుంటే మాత్రం వానికి సుక్కలే, మాతో పెట్టుకుంటే మాత్రం మా కార్యకర్తలు కొడుతూ మిగిలిపోతే వాళ్ళపైన బాంబులేసి మరి నాశనం చేస్తా అందరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి నిన్నైతే సభలో మాట్లాడడం జరిగింది. అదే ముచ్చట తెలంగాణ దినపత్రికలు అయితే భారీగా ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. పేగులు మెడలు వేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఏం పోతురాజు నువ్వు? ఏం పోతురాజు అంటున్నా? పేగులు మెడలు వేసుకొని ఊరేగంత పని ఏమొచ్చింది? మరి వరంగల్ సైడ్ అట దుర్గమ్మ పండుగ జరుగుతుందట. ఆడ మెడలో పేగులు వేసుకోవడానికి పోతురాజులు లేరట. ఇక మీరు రండి, మరి మీరు వచ్చి ఆ పేగులు వేసుకుని తిరగండి ఇక్కడికి వచ్చి. గీ మాటలు మాట్లాడేది తెలంగాణ ప్రజల రైతాంగం వారే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉక్కిరి బుక్కిరి అవుతా ఉంటే ఎలా బతకాలరా అని నోరు మీద చేసుకుని ఆలోచిస్తూ ఉంటే ఈయన మాత్రం పేగులు తీసుకొని మెడలు వేసుకొని తిరుగుతూ ఉంటాడట. పేగులు మెడలు వేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఊరేగు, నువ్వు పెద్ద పోతురాజువి. మహబూబ్ నగర్ సభలో రేవంత్ రెడ్డి మరోసారి నోటికి పని చెప్పిన సీఎం. తన కోసం పాలమూరు బిడ్డలు మానవ బాంబులు కావాలని పిలుపు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే పండబెట్టి దొక్కుదామని వార్నింగ్. ఈయన ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడతారండి? ఈయన పాలన చక్కగా లేకపోతేనే కదా ప్రభుత్వాన్ని పడగొట్టేది. మరి అలాంటి వాళ్ళకట మానవ బాంబులు కావాలని ఇక్కడ పాలమూరు బిడ్డల్ని ఆయన పురమాయించుకుంటాడు. పాలమూరు బిడ్డల్ని ఈయన కోసం ఇక ఏమవ్వాలి? సైనికులుగా తయారవ్వాలి. ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే మాత్రం చంపేయాలి. అది ప్రజలైతే ఏంది, కేటీఆర్ అయితే ఏంది, ఇంకెవడైనా అయితే ఏంది, వాని మొత్తం మనకి చంపేసి పేగులు తీసేసి మెడలు వేసుకొని తిరగాలట. గిది రేవంత్ రెడ్డి ఉచ్చారణ పాఠాలు పాలమూరు బిడ్డలకు నేర్పిస్తున్నాడు. మరి ఆ పాలమూరు బిడ్డలకు ఏదైనా ఉద్యోగాలు ఇస్తాడంటే ఈయని పరిస్థితి. కానీ అదే పాలమూరు బిడ్డల్ని మీరు కాంట్రా సైనికులు కండి, ఎవరినైనా వేసేయండి, ఆ పేగులు తీసుకొచ్చి నా మెల్ల వేయండి, నేను పోతురాజు లెక్క గంగిరెద్దు లెక్క ఊరేగుతా ఉంటా, మీరైతే నా కోసం బలులు చేయండి, అంతా ఆగం చేసేయండి, చంపేయండి, నరికేయండి అని రేవంత్ రెడ్డి తన నోటికి మరోసారి పని చెప్పడం జరిగింది. అదే ముచ్చట్లు ఒకసారి వీడియో రూపంగా చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ ముచ్చట్లు కాదు, ఆని ముత్యాలు రాలిపోతా ఉన్నాయి, దాన్ని ఏరుకోవడానికి పాలమూరు బిడ్డల్ని పురమాయించడం మన రేవంత్ రెడ్డి గారు అయితే. ఇదే ముచ్చట వినండి. ఇదేం భాష సామి, నువ్వెట్టి సీఎం అయినావు, గదే తీరుగా ఉంది. ఈయన భాష తీరు చూడండి. పేగుల మేళ్ళలో వేసుకొని తిరుగుతాను పోతురాజుని అనుకుంటూ మాట్లాడుతున్నాడు సార్. చూడండి, మా పాలమూరు బిడ్డలు అట్టి కనుకలై మానవ బాంబులై నా కొడకలారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూనేమో, తమాష చేస్తూనేమో, వానో వీనో సందులన్నా సకలకుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆశామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. అసలు మామూలుగా లేదు. ఎట్లా ఇచ్చిండు తెలుసా వార్నింగ్? ఎవరైనా ప్రభుత్వాన్ని గురించి టచ్ చేయాలని చూస్తే అన్ని పండబెట్టి తొక్కి పేగులు బయటికి తీసి మెల్లేసుకొని ఊరేగుతాం. నాను ఊరేగుతా ఉంటే చూస్తూ ఉంటాం మేము, మీరు ఊరేగుతా ఉంటే చూస్తూ ఉంటాం. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక సీఎం పదవిలో ఉండి కూడా గిట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? మీరే చెప్పండి, గిట్లాంటి మాటలు మీకు కరెక్ట్ అనిపిస్తుందా? తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలకు మీరేం సమాధానం ఇస్తున్నట్టు ఈ విధంగా ఏం మాటలు మాట్లాడుతున్నారు? ప్రజలకు ఈ విధంగా మీరు సందేశం ఇచ్చేది, ప్రజలకు ఈ విధంగా అభివృద్ధి సమావేశాలు ఇచ్చేది, ప్రజలకు ఈ విధంగా మీరు పాఠాలు నేర్పించేది? పాలమూరు బిడ్డల్ని నీ సైనికులుగా చేసుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కొట్టించి వాళ్ళ పేగులు తీసి ఊరేగడానికి మీరేమైనా గంగిరెద్దా, లేకుంటే మీరేమైనా పోతురాజు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గిరిజన ప్రజలు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి బాగుపడలేని చాలా మంది ప్రజలు ఉన్నారండి. అలాంటి వారిని ఆదుకోండి. ఇదే ఛానల్ తరపున నేను, మీరు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల దాకా ఏలేంత వరకు నా తరపున నేను సెల్ఫ్గా డబ్బా కొడతాను మీ గురించి. అది డెవలప్ చేయండి. ప్రజల్ని సంపుతా నరుకుతా ఏందండి ఇది? కరెక్టా మీరు మాట్లాడే ముచ్చట? రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం పదవి అండి, సీఎం పదవి, మీరు రాజు, తెలంగాణ రాష్ట్రానికి రాజు, నిటారుగా నిలువెత్తిన ఎదిగిన రాజు మీరు, ఎవరి సాయం లేకుండా ఎదిగిన రాజు మీరు, తెలంగాణ గౌరవ అభిమానంతో ఎదిగిన రాజు మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రమే సర్ర మండేది. దేనికి మండేది? దీనికే. ఏం మాటలు మాట్లాడుతున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొడుతున్నట్టే కదా ఈ విధంగా. ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మధ్య చిచ్చులు పెట్టాను కదా ఈ ముచ్చట్లు మాట్లాడేది.
ఏం ఏం ఉద్దేశం ఇస్తున్నారు మీరు తెలంగాణ రాష్ట్ర సమాజానికి? రేపు 10 తరగతి పాస్ అయినడు కూడా పార్టీల పరంగానే కొట్లాడ పెట్టుకుంటున్నాడు. వారికి జీవితం మీద ధ్యాస లేదు. ప్రజల్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? రేపు వచ్చే జనరేషన్ వాళ్ళని ఎటువైపు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇదేమైనా కరెక్ట్ ముచ్చట మీరు మాట్లాడేది? తెలంగాణ సమాజానికి ఇదా మీరు మెసేజ్ ఇచ్చేది? సంపుతా, నరుకుతా, పండ పెడతా, పేగులు తీసుకొని ఊరేగుతా, నేను పెద్ద పోతురాజుని, నా కింద చిన్న పోతురాజులుగా కావాలి మీరని గిదా ముచ్చట్లు మాట్లాడేది? ఇటువంటి ముచ్చట్లు మాట్లాడితే కానీ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలు ఆగ్రహం మీద ఉన్నారు. ఆడికే కోపం మీద ఉన్నారు. వాళ్ళని మళ్ళీ గెలికినాం అనుకో, ఇక మిమ్మల్ని పెడతారు, బరాబర్ పెడతారు. ఎందుకు పెడతారు? కరువు కాటకాలు వచ్చినాయి, పనులు దొరుకుతలేవు, ఆగం పాలవుతున్నారు, దాని మీద మిమ్మల్ని ఊడికొడతారు. గిది తథ్యం. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధమైన పలు వాక్యాలకై నోటి దూర్సూతనం ఈ విధంగా ఉంది. బిడ్డల కోసం ఏమైనా బాగుపరిచే ముచ్చట్లు మాట్లాడతారంటే మాట్లాడతలేడు. ఏదైనా భవిష్యత్తు ముచ్చట్లు మాట్లాడతారంటే మాట్లాడతలేడు. ఏమైనా కొట్లాటకి సై అని కాలు దూవుతున్నాడు రేవంత్ రెడ్డి గారు అయితే.